హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి 3D వీడియో అనేది తీసుకొచ్చాను. మీకు ఇక్కడ ఫస్ట్ డెమో అయితే చూపిస్తాను. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. నేను ఈ వీడియోకి అయితే ఒక లిరిక్కి అట్రాక్ట్ అయినా. సో మీరు కూడా మీకు డెమో చూస్తే ఐడియా అనేది వస్తుంది. చూడండి. ఓకే. మీరు డెమో అయితే చూసారు కదా. నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మీట్లో పెట్టాల్సి వచ్చింది. ఓకే, మీరు ఫుల్ డెమో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో చూస్తే అంత డైలీ వీడియో లాగానే ఉంటుంది, కానీ నేను ఈ వీడియోలో అంతగా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను లిరికల్ అనేది కొద్దిగా ట్రెండింగ్లో పెట్టిన. మీరు కావాలంటే డెమో చూడండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. మీకు లిరికల్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి, బాగా మీకు రీచ్ అనేది వస్తుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ అయితే మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఓపెన్ అయితే చేయండి. ఓకే, చాలామంది ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అయితే చేస్తున్నారు. ఏంటంటే మీరు కెమెరాని ఆన్ చేసుకోవడం మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. అందుకని మీకు వీడియో అనేది అంత క్లారిటీగా అనేది కనిపించడం లేదు. సో ఓకే, నేనైతే ఇక్కడ కెమెరాని ఆన్ చేపిస్తున్నాను, చూడండి. ఓకే, మీకు ఇక్కడ లిరిక్ అనేది ఉండదు. సో నేను లిరికల్ ప్రాజెక్ట్ అనేది సపరేట్ ఇచ్చాను. మీరు జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీకు సాంగ్ పైన ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో సింపుల్గా మీరు గ్రూప్ మాస్క్ 1 అని ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఒకటి షేప్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫోటో ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ అయితే మీరు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ సింపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడ ఫోటో అనేది చాలా కరెక్ట్గా అయితే అట్రాక్ట్ అయింది కదా. ఒకవేళ మీకు అంతగా పర్ఫెక్ట్గా మ్యాచ్ కాకపోతే మీరు ఫోటోని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకోటి వచ్చేసి బ్యాక్ వచ్చండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లిరికల్ ప్రాజెక్ట్ అనేది చెప్పండి. ఇక్కడ ఒకటి చిన్న చెప్పాలి మీకు. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ఫండ్స్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. 2 ఫండ్స్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వేరే ఫండ్స్ ఉన్నా ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఒకవేళ సెట్ అవుతుంకుంటే మీరైతే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి లిరిక్స్ అన్నిటిని ఒకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. సింపుల్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ పైన క్లిక్ చేసి కాపీ 18 లేయర్స్ అని ఉందిగా. సో కాపీ 18 లేయర్స్ పైన క్లిక్ చేసి మీరు కాపీ అయితే చేసుకోండి. ఓకే, మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇంకోసారి కెమెరాను అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పైన క్లిక్ చేసి పేస్ట్ 18 లేయర్స్ అని ఉందిగా. సో సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే పేస్ట్ అనేది అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ సెలెక్ట్ అయితే అయిపోయింది. ఓకే, ఒకవేళ మీకు ఇంకా హెచ్డి క్వాలిటీతో కావాలన్నా మీరు ఒకసారి రిమినీ యాప్ నుంచి మీ యొక్క ఫోటో ఎన్హాన్స్ చేసుకొని ట్రై చేయండి, బాగా రీచ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా అయితే ఏ విధంగా అయితే ఎడిట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 1080లో ఉంటుంది, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.